And my dear parents, టీఎస్ ఎంసెట్ 2024 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ టోటల్గా 3 ఫేజెస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, షెడ్యూల్ డేట్స్లో ఏ రోజు ఏం చేయాలి, ప్రాసెస్ ఎప్పటి వరకు ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడంతో పాటు డిస్ప్లే పైన కూడా ఉన్నాయి. పేమెంట్ చేసిన తర్వాత ఓన్లీ టీఎస్ ఆర్ ఏపీ ఎంసెట్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అయితే 1250 రూపీస్, బోత్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ అయితే 2000 రూపీస్. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేయడంతో పాటు చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలామంది మీకు జస్ట్ సింపుల్గా ఒక థింగ్ అయితే చెప్తారు. మీ ర్యాంక్ కంటే ఉన్నదానికంటే ఒక 5000 10,000 ముందు ర్యాంక్స్, తర్వాత ఒక 10,000 15,000 బ్యాక్ ర్యాంక్స్ వరకు మీరు కౌంట్ చేసుకొని ప్రీవియస్గా ఉన్న కటాఫ్ బేస్ చేసుకొని ఇవ్వమని చెప్తారు. ఇది యాక్చువల్గా వర్కౌట్ అవ్వని స్ట్రాటజీ. చాయిస్ ఫిల్లింగ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్పెసిఫిక్గా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ బేస్ చేసుకుని ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి మీ దగ్గర ఎగ్జాక్ట్గా మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఉన్న పీడిఎఫ్ ఉంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేస్తే మీకు బెస్ట్ కాలేజీలో టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. టాప్ కాలేజెస్లో సీట్ ఎలా వస్తుంది అనేది మీకు ఛానల్ సంబంధించి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో పోస్ట్ అన్నీ వాట్సాప్లో స్టూడెంట్స్ పేరెంట్స్తో జరిగిన డిస్కషన్స్ అన్నీ చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. మీకు చాలామంది చెప్తారు కావచ్చు, మీకు 100కి ఇవ్వచ్చు, 500కి ఇవ్వచ్చు, 1000కి ఇస్తామని కూడా చెప్తారు. సో ఫుల్ ప్లెడ్జ్డ్గా కౌన్సిలింగ్ సంబంధించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఏది ఇచ్చినా ఎంత తక్కువకి ఇచ్చినా ఇస్తూనే ఉంటారు. దానివల్ల మీకు ఏమవుతుంది అనేది కాలేజీలో జాయిన్ అయ్యి మీ 4 years కంప్లీట్ అయినప్పుడు అర్థమవుతుంది. సో బెస్ట్ డిసిషన్ మీరు తీసుకోవాలి అంటే కనుక మీకు కంప్లీట్గా మెంటర్షిప్ జాయిన్ అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్గా ప్రెస్ నోట్ సంబంధించి డీటెయిల్స్ కనుక చూస్తే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు జూన్లో 27th స్టార్ట్ అవుతుంది. 27/6/2024 జూన్ 7th నుంచి జూలై 5th వరకు ఫస్ట్ ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 29th నుంచి జూలై 6th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ జూన్ 30 నుంచి జూలై 8th వరకు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రీజ్ చేయాలా వద్దా అనేది మీకు ఆ టైంలో నేను క్లారిటీగా చెప్తాను. 8th రోజు ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మనకు ఈ కంప్లీట్గా రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే అందరు ఇస్తారో ఇచ్చిన వాళ్ళందరికీ సీట్ అలాట్మెంట్ అనేది జూలై 12th రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 12th రోజు రిలీజ్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోనే 12th నుంచి 16th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన సీటు ఫీ పేమెంట్ ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్, ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ పోను మిగిలిన అమౌంట్ పే చేసి మీ సీటు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికి ప్రాసెస్ ఉంటుంది, ఆ టైంలో మీకు చూపిస్తాను. సేమ్ ఇలానే ఇంకా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ తర్వాత మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ తర్వాత కూడా మీకు కౌన్సిలింగ్ లాస్ట్కు థర్డ్ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఇక్కడ చూడండి 8/8/2024కి కౌన్సిలింగ్ ఎండ్ అవుతుంది. సో కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఇంకా ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు కంప్లీట్గా ఆ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఏమేమి సర్టిఫికేట్ కావాలనేది వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. షెడ్యూల్ డేట్స్ అయితే అందరూ నోట్ చేసి పెట్టుకోండి. ఈ డేట్స్లలో మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పుడు ఏం చేయాలనేది ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మీరు సక్సెస్ఫుల్గా బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇవన్నీ మీకు కంప్లీట్గా తెలియదు ప్రాసెసింగ్ అని, కానీ మీరు సక్సెస్ఫుల్గా మీ ర్యాంక్ కంటే బెస్ట్ కాలేజీలో సీట్ రావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవుతే అవన్నీ మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.